అందరూ కోరుకున్నట్టే మన శరణ్యనైతే అప్డేటెడ్ వర్షన్ 2.0 వర్షన్‌లో అయితే అత్తగారింటికైతే పంపించడం జరిగింది. ఇంక మన శరణ్య దేవుడికి పూజ చేసి, అందరికీ హారతిస్తూ, అందరిని క్షమాపణ అడిగిన విధానం చాలా బావుంటదనమాట. ఇంకా ఫ్యామిలీ లైఫ్‌లో ఎవరికైనా కానీ ఇలాంటి పరిస్థితి వస్తే, గొడవలు జరిగాయనుకోండి, వెంటనే క్షమాపణ చెప్పండి. అంతటితో అయిపోతదనమాట. ఎక్కువ లాక్కోకూడదనమాట. క్షమాపణ చెప్పేసామా ఎంతో కొంత వాళ్ళు కూల్ అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మన శరణ్య అయితే వాళ్ళ అక్క దగ్గరికెళ్తదనమాట. ఇంకా వాళ్ళ అక్క దగ్గరికెళ్ళి, "ఎందుకక్క నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? నేను నీకేం అన్యాయం చేశానని" క్వెషన్ చేస్తూ ఉంటదనమాట. అసలు శరణ్య ఇంకా అలా కోపంగా అడుగుతూ ఉంటే, శరణ్యకు భలే ఎలివేషన్ ఇస్తారండి. వెనకాల హెయిర్ అంతా గాలికి ఎగిరిపోతూ, ఇంకా ఏదో చంద్రముఖి శరణ్యలో దూరిపోయి అడుగుతున్నట్టు భలే చూపిస్తారనమాట. శరణ్యకు చూపించారంటే సరే, ఇంకా అనన్య రిటర్న్‌గా ఆన్సర్ చెప్తుంటదనమాట. అనన్యకు కూడా చంద్రముఖి రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చి, మన అనన్య చుట్టూ కూడా ఎగురుతూ ఉంటదనమాట ఎనకాల. అసలు శరణ్య, "అసలు నేను ఆనంద అత్తయ్య గారి వల్ల ఇలా తయారయ్యాను. ఇక నా క్యారెక్టర్ చీప్ అని చెప్పేసి ఏరి కోరి నిన్ను ఇంటికి కోడలుగా తెచ్చుకుంది. ఇంక అందుకని నాకు కోపం వచ్చి ఎలాగైనా కానీ ఇంట్లో అడుగు పెట్టాలని ఆల్రెడీ పెళ్ళైన రోహిత్‌ని పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాను. ఆనందం దెబ్బ కొడతాను, ఇంకా ఈ ఇంటిని చీలుస్తాను" అనేసి ఇంకా మన అనన్య చెప్తూ ఉంటదనమాట. ఇంకా "నేనుండగా అలా జరగనివ్వనక్క" అనేసి శరణ్య అంటూ ఉంటదనమాట. అసలు ఎంత ఎలివేషనో, ఇద్దరికి జుట్లెగురుతూ భలే ఫన్నీగా ఉంటదనమాట. అట్లాగసల బావుంటది గూడా. ఇంకా శరణ్య అలాగా చెప్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటా అనన్యతోటి. ఇంకా చెప్పేసి వెళ్ళిపోయిద్దనమాట. "అక్క నేనైతే ఈ ఇంటినైతే చూసుకుంటాను, చీలనివ్వను. నువ్వెన్ని ప్లాన్‌లేసినా నేను ఆ ప్లాన్‌లను తిప్పికొడతాను" అని శరణ్య చెప్తదనమాట. వెళ్ళిపోయిద్ది ఇంకా. మన ఆనంద్ అయితే, "అసలు నేను నిన్ను ఎలా చూడాలనుకున్నానో నువ్వు అలా ఉన్నావు ఇప్పుడైతే శరణ్య. నీలో మార్పు నాకు బాగా నచ్చింది. ఇంకా నువ్వు ఈ ఆనంద స్థానంలోకి రావాలి అంటే ఆ మాత్రం గడుసుగా ఉండాల్సిందేలే" అనేసి అయితే ఆనంద చెప్తదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం అనమాట. థ్యాంక్ యూ.